ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి కొత్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000తో పాటు ఇతర పెన్షన్లను ఇంటికి వెళ్లి పెన్షన్దారులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లు చెప్పటం కూటమి ప్రభుత్వానికి చేత కాదు అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కొంతమంది పేదలను స్థానిక నాయకులు వేధించారని, అలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 2వ నెల ఇవాళ పెంచిన తర్వాత 4000 చేసిన తర్వాత 2వ నెల ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. జూలై 1వ తారీఖున ఏప్రిల్ నెల నుంచి ఏదైతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేసి 4000కి ఏప్రిల్ నెల నుంచి పెంపుదల చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందిచ్చిన మాట ప్రకారంగా 3000 రూపాయల పెన్షన్ని 4000కు పెంపుదల చేస్తూ ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో మొదటగా అనపర్తి శివారు కొత్తూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. సుబ్బారెడ్డి గారు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే వారు మాకు సంఘీభావం తెలిపిన పాపానికి వారి పెన్షన్ని అనధికారికంగా నిలుపుదల చేయడం జరిగింది. మరి 2వ నెలలో వారు ఈ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకుల చుట్టూ తిరగడం, బ్రతిమాలుకోవటం, వేడుకోవటం అన్నీ చేసిన కనికరం లేని నాయకులు నిర్దాక్షిణ్యంగా వారి పెన్షన్ నిలుపుదల చేస్తే 3వ నెలలో నేను వారిని తీసుకుని ఎంపీడీఓ గారి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ వారి సమక్షంలో ఈ సమస్యను పెట్టినప్పుడు పాపం ఆనాటి ఎంపీడీఓ గారు తక్షణం స్పందించి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరలా ఎంపీడీఓ గారిని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ పెన్షన్ ని కాకినాడ జిల్లా నాయకంపల్లి గ్రామానికి లబ్ధిదారుడి వినతి లేకుండా, విజ్ఞప్తి లేకుండా దాన్ని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొంతమంది నాయకులు వారి ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం, వారి గొప్పదనం చూపించుకోవడం కోసం గ్రామంలో ఉన్న 10 మంది వారి చెప్పు చేతల్లో ఉండాలనే అహంకారంతో ఈ విధంగా పేదలను ఇబ్బంది పెట్టడం జరిగింది.